సమ్మర్ అంతా పెద్ద సినిమాలు లేక ప్రేక్షకులు ఎదురు చూశారు. దీంతో కొన్ని ఏరియాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసివేసిన పరిస్థితి కూడా చూశాము. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు, ఐపీఎల్ సీజన్ ఉండడం చేత ప్రేక్షకులు కూడా పెద్దగా థియేటర్లు రాలేదు అనే బాధను కూడా ఉంది. ఇవన్నీ కాసేపు పక్కన పెడితే బడా హీరోల సినిమాలు ఇప్పుడు రిలీజ్ కు క్యూలో ఉన్నాయి. ప్రభాస్ నటించిన కల్కి సినిమా జూన్ 27 విడుదలకు రంగం సిద్ధం చేసుకుంది. తర్వాత ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వార్త పవన్ ఫ్యాన్స్ ను నిరాశకు గురిచేస్తోంది. ఇప్పటికే కల్కి, దేవర సినిమాలు 2 సార్లు విడుదల తేదీలను మార్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఓజీ సినిమా విడుదల తేదీని మార్చబోతున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ మాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ దేవర అక్టోబర్ 10న రిలీజ్ అవుతుందని మూవీ టీం ప్రకటించింది. కానీ ఆ చిత్రం షూటింగ్ ఇంకా చివరి దశలో ఉంది. అందుకే ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఆలోచిస్తున్నారు. ఇప్పటికే ఓజీ చిత్రాన్ని సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పుడు ఈ 2 డేట్లు క్లాష్ అయ్యే అవకాశం ఉంది. ఇంకో విషయం ఏంటంటే దేవర పోస్ట్ పోన్ అయిన అక్టోబర్ 10న రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఓజీ చిత్రం డిసెంబర్ నెలలో విడుదల చేస్తారు అనే టాక్ నడుస్తోంది. ఇక దసరాకు గేమ్ చేంజర్ తీసుకురావాలని దిల్ రాజు పట్టుదలతో ఉన్నారు. దీంతో దేవర సెప్టెంబర్, ఓజీ డిసెంబర్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది.